హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మన ఈ ఛానల్లో అసలు విఎస్ కోడ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్రోమ్లో కానీ ఆర్ గూగుల్లో కానీ విఎస్ కోడ్ అని టైప్ చేయాలి. ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చూపిస్తుంది. దాన్ని డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. విండోస్ వాడుతున్న వాళ్ళు, మ్యాక్ అనే డైరెక్ట్గా విఎస్ కోడ్ డౌన్లోడ్ అవుతుంది. ఇఫ్ అవ్వకపోతే డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ అని క్లిక్ చేయండి. వన్స్ విఎస్ కోడ్ అనేది సెటప్ అయిన తర్వాత డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనం అక్కడ టిక్ చేయమంటుంది, ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. అదే ఎందుకు టిక్ చేయాలంటే పైన చూడండి, ప్లీజ్ రెడ్ ద ఫాలోయింగ్ లైసెన్స్ అగ్రిమెంట్, యూ మస్ట్ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ బిఫోర్ కంటిన్యూయింగ్ విత్ ద ఇన్స్టాలేషన్. సో మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఆ టర్మ్స్ అన్ని ఒకసారి చదివి అక్కడ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేసి క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఎందుకంటే మనం విజువల్ స్టూడియో కోడ్లో అంటే విఎస్ కోడ్లో ఏదైనా కోడ్ రన్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఎర్రర్ రాకుండా సో ఆ 3 ఎప్పుడు టిక్ చేసి ఉండాలన్నమాట. ఏంటి, రిజిస్టర్ కోడ్ యాజ్ అన్ ఎడిటర్, యాడ్ టు పాత్, డెస్క్టాప్ ఐకాన్. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. విఎస్ కోడ్ మొత్తం ఫుల్గా ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ముందు సెటప్ చేసాం, ఇప్పుడు ఇన్స్టాల్ పూర్తిగా అయిపోతుంది. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ని ఫినిష్ చేసుకున్న తర్వాత అక్కడ ఫినిష్ అనే బటన్ ఉంటుంది. చేసుకున్న తర్వాత ఇది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లో ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మనకు ఒక ఫోల్డర్ కావాలి. ఫోల్డర్లో ఫైల్ కావాలి. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయడానికి డెస్క్టాప్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేయగానే అక్కడ న్యూ అని ఉంటుంది. న్యూ తర్వాత ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. న్యూ ఫోల్డర్ క్రియేట్ అవ్వగానే దీనికి మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. సో నేనైతే పైథాన్ అని ఒక నేమ్ ఇస్తున్నాను. సో పైథాన్ అని ఒక ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసి ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కగానే మళ్ళీ మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి ఇందాక డెస్క్టాప్ మీద క్లిక్ చేసిన ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. దానికి చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయగానే ఏమైనా డెస్క్టాప్లోకి వెళ్ళి అక్కడ మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ నేమ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మన పైథాన్ ఫోల్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పైథాన్ ఎక్స్టెన్షన్ ఎక్కించాలి. ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి పైథాన్ అని క్లిక్ చేస్తే అక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళది యొక్క పైథాన్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే అక్కడ ఇన్స్టాల్ అనే ఒకటి కనిపిస్తుంది. నాకు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసుకున్నాను కాబట్టి ఆ ఇన్స్టాల్ కనిపిస్తుంది. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళది పైథాన్ ఎక్స్టెన్షన్ ఎక్కించుకోండి. మళ్ళీ మనం పైథాన్ ఫోల్డర్లోకి వచ్చి ప్లస్ అనేదాన్ని క్లిక్ చేయాలి, అక్కడ పక్కన ప్లస్. సో ఇందులో మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, .p ఫైల్ క్రియేట్ చేయాలి. నేను నా ఫైల్ నేమ్ ఫస్ట్ అని ఇచ్చి .py అని ఇస్తున్నాను, ఎందుకంటే పైథాన్లో మనం .py యూస్ చేస్తాం. సో ఇక్కడ వరకు మనం విఎస్ కోడ్ని ఎక్కించుకోవడం బ్రౌజర్ నుంచి. దెన్ డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్లో ఫైల్ క్రియేట్ చేసాం. మరి ఈ ఫైల్లో అసలు మన ఫస్ట్ కోడ్ ఎలా రాయాలో, ఎలా రన్ చేయాలో మరి మన నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.